రావచ్చు. కానీ డిలే అయితే పర్మనెంట్గా 100% విజన్ లాస్ కూడా జరగచ్చు. అది అవాయిడ్ చేసుకోవడానికి మనకు టైంకి తెలుసుకోవాలి. ఈ లక్షణం మేము టైంకి పెట్టుకొని ఐ స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తే వాళ్ళు డయాగ్నోస్ చేసి మల్టీ స్పెషాలిటీ ఎఫర్ట్ అంటే ఐ స్పెషలిస్ట్, న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్, డైటీషియన్ అండ్ అవసరం ఉంటే ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ అందరూ కలిసేసి ట్రీట్మెంట్ చేయాలి. ఇవన్నీ టీమ్ ఎఫర్ట్ వల్ల మేము పేషెంట్కి బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వగలుగుతాం. చాలామందికి హెడేకే ఉంటుంది, కానీ ఈ హెడేక్ మామూలు హెడేక్ కానీ డిఫరెన్షియేట్ చేయాలి. మామూలుగానే హెడేక్ ఉంటే కామన్ ప్రాబ్లమే, చాలామందికి మైగ్రేన్ ఉంటుంది. హెడేక్ వచ్చేటప్పుడు ఒక్క సైడ్కి వస్తుంది. హెడేక్ వచ్చిన టైంకి వాళ్ళకి వికారం ఉండొచ్చు, వామిటింగ్ అవ్వచ్చు. కానీ ఈ రకాలకి హెడేక్ బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ ఉంటే హెడేక్ యూజువల్గా మార్నింగ్ పూట ఎక్కువ ఉంటుంది, పడుకొని లేసేగా ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు కన్ను మసగా అవుతుంది. కొంచెం మందికి చెవిలో చిన్న చిన్న సౌండ్స్ వినిపించవచ్చు. అలానే లక్షణం ఉంటే మేము కంటికి నరాలకి చెకప్ చేయాలి. ఓన్లీ కంటికి నరాల్లో స్వెల్లింగ్ ఉంది మేము తెలుసుకుంటే చాలా వరకు తెలిసిపోవచ్చు. కొంచెం మందికి ఇంకొక లక్షణం ఉండొచ్చు, వాళ్ళకి డబుల్ విజన్ వస్తుంది. ఆ డబుల్ విజన్ ఎందుకు వస్తుంది? బ్రెయిన్లో ప్రెషర్ హై అయ్యి నరాలు పనిచేయడం ఆగిపోతుంది. అందుకని సింపుల్ హెడేక్తోనే డిఫరెన్షియేట్ చేయాలి. ప్రతి హెడేక్ సింపుల్ హెడేక్ కాదు, అది బ్రెయిన్లో ప్రెషర్ హై ఉంది దానికి లక్షణం ఉండొచ్చు. ఆ రకాలుగా మేము ఆలోచన చేసి పేషెంట్కి వైద్యం చేయించాలి.